హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది చౌమల్లా ప్యాలెస్. ఇది కొన్ని వందల కోట్ల గల ఆస్తి. ఇది ఒకప్పుడు మన నవాబులు నిజాం రాజు పరిపాలించారు. ఇందులో ఉండి ఈ సంస్థానం వాళ్ళకు ఇది చాలా చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఒకప్పటి కట్టడాలు ఇవన్నీ. ఆ రోజుల్లో ఎలా కట్టారో ఏమో అర్థం కాదు. ఇక చూడండి, ఇక్కడ చేపలు ఎంతో బాగుంటాయో. ఇక్కడ నుంచి కొలంలాగా ఉంటుంది, ఏర్పాటు చేస్తారు స్విమ్మింగ్ పూల్ టైప్లా ముందులా. ఇందులో కలర్ కలర్ చేపలు మరియు చూడడానికి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ రానియ్యరు, దీని దగ్గరికి చూడనివ్వరు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడడానికి ప్రతి ఒక్కటి హైలైట్గా ఉంటుంది. మీరు కూడా చూడండి. కాకపోతే నేను చూపిస్తున్నాను చూడండి, పాప చెట్టు ఎలా ఆడుకుంటుందో. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. మీకు హైదరాబాద్లో చూడదగిన ప్లేస్ ఇది ఒకటి, ప్యాలెస్ ఇది ఒకటి. ప్యాలెస్ చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ ఎంతో బాగా కనిపిస్తుందో. ఇక ఇదే బయట నుంచి చూస్తే ఇది ఇట్లా అవుపిస్తుంది. చాలా లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి చూడండి మీరు. ఇప్పుడు నేను మీకు ఇది అంతా చూపించడానికి చాలా టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మీకు షార్ట్కట్లో మొత్తం చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంతో బాగుంది. అసలు కట్టడాలు ఇలా కట్టారంటే షాక్ అవ్వాల్సిన ప్రతి ఒక్కరు ఆ రోజుల్లో. ఇది ఎంత గ్రౌండ్ ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ పాయింట్. ఇదంతా ఇక్కడ అందరు ఫారినర్స్ అందరూ చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అందరూ ఇది చూస్తారో. ఇది వచ్చేసరికి ఇదంతా బయట, ఇంక లోపలికి చూడండి. ఇది ఒకప్పుడు రాజులు ఇవన్నీ వీళ్ళు వాడిన నోట్స్ అండ్ సైన్స్. మీకు క్లారిటీగా చూడండి, చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి అసలు ఇది ఎవరు చూడరు. ఇది ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఇది చిన్న దాంతో చేసి పెట్టారు. మొత్తం మొత్తం ఎంతో బాగున్నాయి చూడండి. ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ చేసి పెట్టారు మ్యూజియం టైప్లో, చిన్న చిన్నవి చేసి పెట్టారు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా కనిపిస్తుంది. ఇది కోట చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు, దీనికి చేశారు. ఇది జస్ట్ మనకు వస్తున్న ఇచ్చి అందులో మ్యూజియం టైప్లో పెట్టారు దీన్ని చూడడానికి. దీన్ని గ్లాస్ స్క్రీన్లో రాసి పెట్టారు ఇక్కడ. కానీ చూడడానికి మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి కట్టడాలు చాలా ఉన్నాయి హైదరాబాద్లో, మనకు చూడడానికి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు దీనికి చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా ఉంది. వీళ్ళు ఒకప్పుడు వెళ్ళిన ప్రాంతంగా చూడండి. ఇది హాల్ హాల్ చూడండి ఎంత అంటే ఎంతో బాగుంది. ఇవన్నీ వీళ్ళు ఎందుకు పెట్టంటే పొగ రాకుండా ఉండడానికి ఇవన్నీ ఇట్లా సెట్ చేశారండి. వీటిని ఉంటారు పొగతో సంబంధం కాబట్టి. ఈ దోమలు చూడండి ఫ్రెండ్స్, కట్ట ఎంత బాగుంది, చాలా చక్కగా నీట్గా. ఇది చూడండి ఎలా ఉందో ఆ డిజైన్. ఒకప్పుడు డిజైన్ ఇవన్నీ ఏం చేసి ఎలా కట్టారో ఎవరికి తెలియదు. ఇది చూడండి ఎలా చేశారు ప్రతి ఒక్క డిజైన్. ఇంకా అంటే ఇది చూస్తుంటే షాక్ అవ్వాల్సిందే. ఇది దానికి చిన్న అదిలా ఉంది, కూర్చుంటాను అర్థం చేసుకుని. చూడండి ఫ్రెండ్స్, ఈ నవాబులు ఎంత మంచిగా కట్టేసుకున్నారో. ఆ కట్టడాలు, ఆ చెక్కే విధానం, ఆ చెక్కిన డిజైన్ చూడండి ఎంతలా అంటే ఎంతలా కట్టిన ప్రతి ఒక్కరిని. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ లోపలికి వచ్చినాక గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఇక్కడ వచ్చినాక డిజైన్ ఇంకా వీళ్ళ హిస్టరీ ఫొటోస్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఎవరు పాలించారు, ఎవరు చేసినారు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూస్తే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. మిగతా చూడండి. ఇవి చూడండి, వీళ్ళు ఒకప్పుడు రాజులు వేసుకున్న దుస్తులు ఇవన్నీ. ఈ దుస్తులు ఇవన్నీ చూడండి. ఇగో వాళ్ళు వేసుకునే చెప్పులు, రాజుల యొక్క భార్యలు వేసుకునే చెప్పులు చూడండి. పిల్లలు చూడండి, చిన్న పిల్లలు లేడీస్ ఇవి బట్టలు చూడండి. ఇవి ప్రతి ఒక్కటి మ్యూజియం టైప్లో చాలా బాగా పెట్టారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు చూడాలి. ఒకప్పుడు చేసినవో వీళ్ళ డ్రెస్సులు, చిన్న పిల్లలకు శారీ అండ్ పిల్లలకు కుర్చీలు, ఇవన్నీ ప్రతి ఒక్క చైరు, వాళ్ళు వాడిన వస్తువులు ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్కరిని మర్చిపోయి ప్రతి ఒక్కరు పెట్టారు. చూసారంటే వాళ్ళు వాడిన ఏమంటారు ఫ్రెండ్స్, మీకు తెలిసి చెప్పండి. ఈ చెంబులు చిన్న చిన్న వాటిని డ్రింక్ దానికి
ప్లస్ ఇగో వీరు చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇవి నాకు పేరు తెలియదు, ఇవన్నీ చేశారు వాళ్ళ కుటుంబంలో ఆడిన రాజులు ఆడిన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ మద్యం తానికి మందు దానికి ఇవన్నీ అయ్యా అనుకుంటా, నాకు తెలియదు ఇదంతా, ఫస్ట్ టైం వచ్చినాను కాబట్టి సరిగ్గా తెలియదు. ఇవన్నీ మనం చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇవన్నీ చూడండి, ఫోటో చూడండి, ఒకప్పుడు జూమ్ చూపిస్తున్నారు, ఈ ఫోటో చూడండి. ఫోటో చూస్తుంటే ఇవన్నీ ఒకప్పుడు రాజులు, దీనిపైన రాజు ఒకప్పుడు తీసిన ఫొటోస్ ఇవన్నీ. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ టీ కప్స్ అండ్ రైస్ బౌల్స్ అండ్ ప్రతిదీ అంటే ప్రతిదీ చూడండి ఎలా ఉందో. ఇవి గ్లాస్ కప్స్ అండ్ ఇది కనిపిస్తుంది అండి, వాళ్ళు వాడిన పాత్రలన్నీ. ఎంత బాగుందో ఇప్పటికీ చూడండి, వాళ్ళు ఎలా మన కోసం వాళ్ళు ఎంత చక్కగా మ్యూజియం టైప్ లో పెట్టారు. వాళ్ళ ప్రతిదీ అంటే ప్రతి ఒక్కటి చరిత్ర తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మనం కూడా తెలుసుకొని చూస్తే ఏంటి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇంకా మన దగ్గర చాలా ఇవన్నీ చాలా అంటే చాలా పెట్టారు. కనిపిస్తుంది టీ కప్స్ అన్నీ, చిన్న చిన్న టీ కప్స్ చూడండి. ఈ ఫోటోకి ఎలా పోతిచ్చారు కప్పులో డైనింగ్ భార్యలో ప్రతి ఒక్క వస్తువు దీంట్లో ఉన్నది. ఇవన్నీ అవే వాళ్ళు పడేసిన ఇవన్నీ. ఇవి మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇలాంటివి మనకు కనిపించవు చూడండి బయట. అంటే ఇలాంటివి చాలా ఉంటాయి డూప్లికేట్, కానీ ఇవి కాదు. ఇది చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ నుండి తీసినాను, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇక్కడ చూడండి ఎంత ఉంటాయి, ఎంత బాగున్నదో. ఇవన్నీ ఎలా కట్టడం నా ఊరికి అంటే ఆ రోజుల్లో ఈ డిజైన్ చేయడం అయినా అసలు మిషన్స్ లేవు, ఏం లేవు, టెక్నాలజీ లేదు, ఏం లేదు. ఇదంతా ఎలా కట్టాలో అని షాక్, అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటివి మాకు చాలా ఉన్నాయి, బట్ మన దగ్గరలో ఉన్న ప్రాంతం హైదరాబాద్ కాబట్టి దాంట్లో ఇది ఒక వింత. అంటే వింత అంటే చూడదగ్గ ప్లేస్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది, నీట్గా అండ్ బాగుంది. చూడండి ఆ లైటింగ్స్, ఇంకా లైటింగ్ వేస్తే ఎంత బాగుంటుందో, ఆ లైటింగ్ వేయలేదు. ఇది చూడండి, ఇది మీకు అన్ని బౌల్స్ పాత్రలు మళ్ళీ అన్నీ ఉన్నాయి ఇక్కడనే. దీనికి మీరందరూ రావాల్సి చూడాలంటే దీనికి ఒక్కడికి 100 రూపీస్ దీంట్లో ఎంట్రీ ఫీజు. కాకపోతే బాగుంటుంది, ఎవరైనా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో రావాలి అందరూ. చూడండి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అందరూ. చూడండి అంత చక్కగా చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్గా. ఇది చూడండి మెయిన్ హైలైట్ అంటే ఇవి, ఈ ప్యాలెస్లో మెయిన్ హైలైట్ అంటే ఇవి, ఈ కత్తులు. నేను ఎంత లైఫ్ మొత్తం ఫస్ట్ టైం ఇలాంటివి చూస్తున్నాను నేను. ఇలాంటివి వాడిన వీళ్ళ వస్తువులు, ఇలాంటి కత్తులు, ఈ బాణాలు, ఒకప్పుడు రాజులు సైనికులు వాడిన ఇవి ఖడ్గాలు, ఇవన్నీ వాళ్ళకు సంబంధించి యుద్ధాలకు సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. ఇవి చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సింది. ఎక్కడ చూడండి కత్తులు, ఇవన్నీ ఎలా ఎంత బాగున్నాయి, ఎంత షార్ప్ ఉన్నాయి తెలుసా. గన్నులు, కత్తులు మీకు చూపిస్తున్నా, మీకు కనిపిస్తలేదు కావచ్చు ఇందులో, కాకపోతే ఎంత అంటే ఎంత షార్ప్ ఉంటాయి ఇవి. నేను బయట నుంచి చూస్తే షాక్, ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. వాళ్ళు వాడిన గొడ్డలి చూడు, చిన్న చిన్న కత్తులు, బాణాల టైప్లో ఎంత డిజైన్గా ఇట్లా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒకప్పుడు మన రాజమౌళి కూడా ఇలా ఇవి చూసి ఇన్స్పైర్ అవి చేపిస్తున్నట్టు కత్తులు ఇట్లా చేపిస్తారు సినిమాలలో. ప్రతి ఇవి చూడండి ఎంత బాగున్నాయి, ప్రతి ఒక్క డిజైన్గా. అసలు ఇగో ఇవి చూడండి గన్స్, ఇక్కడ గన్స్ చూపిస్తాను, రియల్ గన్స్ ఇవి. ప్రతి ఒక్క గన్ చూడండి ఎంత అంటే ఇవన్నీ రియల్. ఇవి మనం ముట్టుకున్న వెంటనే అన్నిటికీ అల్లారం వస్తుంది. అల్లారం ఉంది సైడ్కి, ఎక్కడ సైడ్ వైట్ కలర్లో, దీన్ని కూడా ముట్టుకోవద్దు.
జస్ట్ చూడాలంటే వీడియో తీసుకోవాలి, కానీ ముట్టుకుంటే దీనికి సౌండ్ వస్తుంది, సెన్సార్ ఉంది. ఇక్కడ చూడండి గెటప్, సైనికుడు ఒకప్పుడు గెటప్ చూడండి, ఈ సైనికుడు కావచ్చు, అతని గెటప్ ఇలా ఉంది చూడండి. ఇంకో ఇలా ఉంటుంది మొత్తం ఈ కత్తి, ఇగో ఇది చూడండి ఎంత బాగుంటుందో. ఇన్ని కత్తులు, ఇన్ని ఖడ్గాలు, ఇవన్నీ చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ ఫస్ట్ టైం ఇలాంటి చూడడం, మనం ఏదైనా సినిమాలో చూడాల్సిందే కానీ రియల్ ఎప్పుడు చూడలే కదా. ఆ బాహుబలి ప్రభాస్ అన్ని చూసినాం కానీ రియల్ లైఫ్లో ఎంతగానో ఇలా ఉంటుందని షాక్ అవుతున్నాను. ఇందులో స్పెషల్ అంటే ఈ కత్తులు, ఈ రియల్ గన్స్ చూడండి. ఒకప్పుడు రాజులు అన్నీ వాడిరంట, ఈ గన్స్ అయినా ఈ కత్తులైనా రాజులు అన్నీ వీటిని వాడి ఇక్కడ పెట్టేశారంట, మ్యూజియం భద్రంగా పెట్టారు. ఇక్కడ చూడండి గన్ ఎంత బాగున్నది, రియల్ గన్ను. దగ్గర నుంచి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. పెద్ద పెద్ద తుపాకీలు చూడండి ఇంట్లో ఎన్ని ఉన్నాయో. ఇందులో మాత్రం కత్తులు చూస్తుంటే మాత్రం షాక్ అవుతున్నాయండి. ఇంకొచ్చండి ఒకప్పుడు ఈ రాజులందరూ వాళ్ళ వంశపాలన రాజులు మొత్తం కూర్చొని ఇలా ఫోటో దిగారు. కనిపిస్తుంది చూడండి, ఈ కత్తులు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. షార్ప్ అంటే షార్ప్ ఉంది, డిజైన్గా చాలా అంటే చాలా బాగుంది. ఇది మీకు ఇలా చెప్పలేకపోతాం కానీ మీరు వచ్చి చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. ఈ ప్లేస్ మాత్రం పక్కా చూడండి ఎంత బాగుంటుందంటే, ఇది హైలైట్ ఈ ప్యాలెస్ మొత్తానికి. అంటే ఒకప్పుడు పూర్వం మనకు ఎలా ఉండేది, కత్తులు ఎలా వాడేది, ఇవన్నీ మాకు తెలుస్తుంది. ఇంకో చూడండి ఇతను ఎలా చూస్తున్నాడో. ఇది మనకు కావాల్సింది చరిత్ర, అంటే ఇవి తెలుసుకోవాలి, వీటి ఏ విధంగా వాడారో, ఇవి ఏ విధంగా ఉన్నాయో ఒకప్పుడు, యుద్ధం అంటే ఎలా చేశారో, ఎలా కత్తులు ఎలా ఉండేది, ఇవన్నీ బాణాలు చూడండి ఎంత బాగా డిజైన్గా పెట్టారో పైన గోడకి. ఈ డిజైన్ చూడండి ఎంత డిజైన్ కలర్ఫుల్గా పెట్టారో. ఇక చూడండి కత్తులు, ఈ బాణాలు, ఈ పెద్ద పెద్ద కత్తులు, ఇవి ఇందులో స్పెషల్గా ఎంత బాగుంటుంది చూడండి. చిన్న చిన్న కత్తులు ఇందులో బాగుంటాయి డిజైన్గా, ఇగో చాలా షార్ప్ ఉన్నాయి అవి మాత్రం. ఇది పక్కన ఇంకోటి ఉంటుంది, అది గిట్లా చూపిస్తాను మీకు. ఇది చూస్తున్నారా, ఇది ఏమో చిన్న చిన్నవి ఎంతో బాగా డిజైన్ చేశారు. మనకు మొత్తం మ్యూజియం టైప్లో పెట్టేశారు ఇక్కడ మనకు. ఇది చూస్తుంటే మాత్రం బాగుంటుంది. ఇక్కడ కత్తులు చూడండి, చూసే కత్తి, ఇది ఎన్ని బ్లేడ్లు ఉన్నాయి, బ్లేడ్ టైప్ ఎన్ని ఉన్నాయి, మధ్యలో పట్టుకుని ఇట్లా వాడేవారు అంటది. ఇవి ఎంత అంటే ఎంత షార్ప్ ఉన్నాయి, చిన్న చిన్న కత్తులు. ఇవి కూడా ఇవి అన్నీ అందరూ ప్రతి ఒక్క రాజు ఏం వాడేంట, చిన్న చిన్న సైడ్లో పెట్టుకునేవి. ఎంతంటే అంతలా ఉండేది చాలా. అంటే ఇవన్నీ అయితే ఇన్ని కత్తులు ఫస్ట్ ఒక దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. బయట ఒకటో రెండో 10-20 అట్లా చూస్తుంటే వచ్చాను. కాకపోతే ఏ సినిమాలో కూడా ఎక్కడ కూడా ఎన్ని చూపించారు. ఒరిజినల్ నిజం ఇవన్నీ వదిలి, ఇవి ఏముంటారు ఇంత బాగున్నాయి ఆయుధాలు, అవి షార్ప్ ఉన్నాయి. లాస్ట్ మొత్తం ఎంత అంటే అంత బాగున్నాయి. ఇవి అయితే ఖచ్చితంగా చూడాలి మనం. ఇందులో ఇవి చూడాల్సినవి ఇవన్నీ. ఇవి ఏంటివి నాకు తెలియదు, అవి ఉదయలాగి ఉన్నాయి. ఇది ఎంత మనకు తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఎంత చూడడానికి ఎంత మనకు గన్స్, చిన్న గన్స్ డిజైన్ ఒకప్పటి గన్స్ అవన్నీ. బాహుబలి ఏంటో తెలియదు. ఇట్లా కత్తి ఉంది ఇందులో చూడండి. ఇది చూసిన ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా బుల్లెట్ ప్రూఫ్ ఎక్కువ ఉన్నాయో ఒకప్పుడు ఇలా ఉండే రాజులకు ఇవి వేసుకొని, కత్తి గుచ్చిన స్లిప్ అయితే గుచ్చకుండా ఉంటుంది అవన్నీ. ఇక చూడండి పాము టైప్లో ఎంత బాగున్నాయి కత్తి. ఇగో చూడండి ఈ కత్తులు, ఇగో చూసినావా సింహాద్రి సినిమా టైప్లో గుడ్డల్లాగా ఎంత బాగున్నాయో. ఇగో చూడు ఎంత షార్ప్ ఉన్నాయి, కుండీలు లెక్క. ఇగో ఇది మొత్తం బయట వ్యూ, అందులో నుంచి వచ్చినాక బయటకు ఇలా ఉంటుంది. ఇక్కడ ఇది ఇంకో ప్యాలెస్, ఇది వచ్చేసరికి ఇది క్లోజ్ చేశారు. ఈ ప్యాలెస్ చూపించడానికి రెండుకు ఇది ఇంకో ప్యాలెస్, కాకపోతే ఏంటంటే క్లోజ్ చేశారు. మేము లోపలికి వెళ్ళలేదు, ఇలా రానివారు ఉంటారు వచ్చి అనుకుంటా ఇందులో. ఇది మొత్తం లెక్కలు చూస్తే లోపల లేడీస్ సంబంధించి సోఫాలు అవన్నీ ఉన్నాయి ఇందులో. కాకపోతే దీని కలో వెళ్ళే టైం అయిపోయిందని ఎక్కడి నుంచి వస్తే ఇది ఒకటి కొలను, ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ ఇది. దీని దగ్గర నుంచి పోతే ముంగట ఇప్పుడు ఇంకా డిఫరెంట్, ఇంకా ఇది చూడండి కార్స్, లగ్జరీ కార్స్ అన్నీ, ఒకప్పుడు రాజులు వాడిన కార్స్ అన్నీ. మన ఈ నిజాం ప్రాబ్లం మొత్తం ఇందులోనే వాడేది. ఫస్ట్ కాంచం వాళ్ళు వాడిన ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ ఉంటుంది. ఇవి చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అసలు. ఎంత అంటే ఎంత బాగుంటుంది అంటే
అసలు ఇవి మనం ముట్టుకోనికి ఉండే ఛాన్స్, బట్ లోపలైతే గ్లాసుల్లో పెట్టేసారు. ఇంకా చూడండి ఎంత బాగుంటుంది, ఇవి లగ్జరీ కదా. ఆ రోజులలో ఇలాంటివి వాడినంటే షాక్, ఎంత బాగుంటుంది కూడా. ఆ రోజుల కార్సే చాలా బ్యూటిఫుల్ లుక్, బాగుంది, స్టైల్గా, ఎంత బాగుంది చూసినాం. చూస్తుంటే చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ఇవి మాత్రం మనం ముట్టుకోనికి ఛాన్స్ లేదు. ఇది చూడండి ఎంతో బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇందులో. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఒకప్పుడు మీరే చూస్తుంటారు, సినిమాలలో చూపిస్తుంటారు దీన్ని. ఒకప్పుడు ఎలా ఉండేదో ఇవన్నీ చూసారా ఫ్రెండ్స్. ఇవన్నీ కార్స్ సరిగ్గా ఒప్పిస్తలేదు, గ్లాస్ ఉంది కాబట్టి. ఇది చూడండి ఎంత బాగుంటుందో కారు. ఒకప్పుడు కార్స్ ఇవన్నీ వాళ్ళ కొడుకులు, మనవారు, రాజులు అందరూ వాడిన కార్స్ ఇవన్నీ. ఇది చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయి ఇవన్నీ. ఇదిగో ఇంటి కారు, లాస్ట్ వన్ అనుకుంటే చాలా పొడుగ్గా ఉందో. ఇవన్నీ లగ్జరీ కార్స్ ఇవన్నీ. ఇది ఇంకా లాస్ట్ బ్లాక్ అండ్ బాగుంటుంది. ఇది లాస్ట్ కార్ అనుకుంటున్నాను. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి కార్స్ అని, ఇందులో మాత్రం ఇవి ఉన్నాయి. స్టార్టింగ్ రాజులు వాడినాయి కార్స్ రాకముందుకు ఇవి బండ్లో. ఇవి చూడండి ఏసీ బండ్ టైప్లో ఉంది గ్లాసులతోటి. ఇవన్నీ ఒకప్పుడు వాడినట్టు ఫస్ట్ స్టార్టింగ్లో. ఇవి చూడండి ఇక ఇవి చూడండి, దీన్ని ఏమంటుంది, V6 అంట. దీని పేరు ఏమిటో అంటే టైటాన్ V6. ఈ వెహికల్, ఇది జీపు, ఇది మనం చూస్తున్నాం నార్మల్గా. ఇవన్నీ లగ్జరీ కార్లు. ఇది నిసాన్ V6 ఇది. ఈ కారు కాకపోతే ఎంతో బాగున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ కార్స్ బండ్లు మాత్రం మీకు చూపించిన పక్క ఈ బండ్లు అన్నీ స్టార్టింగ్ బండ్లు ఇవన్నీ. ఇక్కడ ఇట్లా ఉన్నది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చింత చెట్టు. దీని ఎంత బ్యూటిఫుల్గా కట్ చేశారు, రౌండ్ ఐస్ క్రీమ్ టైప్లో, కోన్ ఐస్ క్రీమ్. ఎంత బాగున్నది చూడు. ఇది 2 చెట్లు ఉన్నాయి ఇందులో. ఇదొక చెట్టు, అదొక చెట్టు. చూడండి దగ్గర నుంచి చూస్తున్నా ఎంత బాగుంది ఇది. ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎంత గ్యాప్ లేకుండా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ఇది ఇట్లా చూపిస్తాను మీకు. ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి ఈ చెట్టుతో లాస్ట్ చేస్తున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ మీకు అప్లోడ్ చేశాను. మీరు వీలైతే ఒకసారి విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ తోటి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటున్నా. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.